హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి భారత్ బయోటెక్. ఈ కంపెనీ గురించి మీకు తెలిసిన కంపెనీ. మన భారత్ లోనే, మన ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అనమాట. ఫార్మా కంపెనీలో మనం వాడే టాబ్లెట్స్ కానీ, మనం వాడే ప్రతి ఒక్క టాబ్లెట్ లో కూడా కన్ఫామ్ గా భారత్ బయోటెక్ తయారు చేసిన, వాళ్ళు కనిపెట్టిన కంపెనీ ఎక్కువగా వాళ్ళే ఉంటాయి అనమాట. భారత్ బయోటెక్ జాబ్ రావడం అనేది చాలా చాలా అదృష్టం. ఈ రోజు వచ్చి మనకి భారత్ బయోటెక్ లో ఏ విధంగా ఉన్నాయో ఇంటర్వ్యూలు అనేవి చూద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సుదీప్ ఫార్మా. ఈ ఫార్మాలో కూడా మనకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో, ఐపీక్యూఓ డిపార్ట్మెంట్ లో, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, R&D, పైలట్ ప్లాంట్ లో, ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్లలో ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూద్దాం. మనం ఇలాగ టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించింది, ఫార్మా జాబ్ కానీ, గౌడ్ జాబులు కానీ, తర్వాత ఐటీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ అని ప్రతి ఒక్కటి కూడా, గవర్నమెంట్ జాబ్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. చాలామంది మన వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి మీరు ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావటం జరుగుతుంది. డైలీ మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ మీ ఫ్రెండ్స్ కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ కంపెనీ వచ్చి భారత్ బయోటెక్ లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఫ్రెషర్స్ కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 26వ తారీఖు నాడు సాటర్డే రోజున మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళ కెరీర్ అనేది వెళ్ళి బాగా ఉంటుందని చెప్తున్నారు. మనకి ఈ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే ITA, డిప్లొమా, BSc లైఫ్ సైన్స్, B.Pharmacy చేసి ఉండాలి. వీళ్ళు 2021 నుంచి 2024 మధ్యలో పాస్ అవుట్స్ అయ్యి ఉండాలి. ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఫోటో కాపీస్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి. మనకి ఈ కంపెనీకి బెనిఫిట్స్ అనేది ఈ కంపెనీలో వచ్చినట్టయితే PF ఇస్తారు, ESI, ప్రొడక్షన్ అలవెన్స్, ఇన్సెంటివ్స్, లోకల్ స్టే అంటే మనం దూరం ఎక్కడి నుంచో వచ్చామంటే ఆ కంపెనీ దగ్గర ఉంటే మనకి ఆ కంపెనీలో రూమ్స్ అనేవి ఉంటాయి. ఆ కంపెనీ దగ్గర వాళ్ళు ఆ రూమ్లలో మనకి ఫ్రీగా స్టే అనేది మన రూమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు ఫ్రీగానే బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాంటీన్ కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది అనమాట. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది అడ్రస్ చూడండి ఒకసారి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జునేం వెల్లి, షామీర్పేట్, తుర్కపల్లి, హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఏప్రిల్ 26వ తారీఖు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి భారత్ బయోటెక్ లో ఇంటర్వ్యూలు అనేది మనకి హైదరాబాద్ లో కంపెనీ, పెద్ద కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. మీరు స్కాన్ చేసి కూడా మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. భారత్ బయోటెక్ లో ఈ విధంగా ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. మీరు చూసి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సుదీప్ ఫార్మా. సుదీప్ ఫార్మాలో ఏప్రిల్ 19న మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి 129/1/A GIDC, నందసరి, వడోదర, గుజరాత్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాప్ లొకేషన్ కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ జరిగిద్దని. ఈ లొకేషన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇది మీరు మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తారు. మీరు క్లిక్ చేసినట్టయితే ఈ మ్యాప్ కూడా మీకు ఎక్కడికనేది చూపించింది. మన పొజిషన్లో మొత్తం మీద 30 పొజిషన్లు అనేవి ఉన్నాయి. మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ గా తీసుకుంటారు. QC, QA అండ్ IPQA ప్రొఫెషనల్స్ గా తీసుకుంటారు. R&D కెమిస్ట్రీస్, పైలట్ ప్లాంట్ ఆపరేటర్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ సూపర్వైజర్ గా తీసుకుంటారు. స్టోర్ ఆఫీసర్స్ గా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఫార్మా అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ గా చేసి ఉండాలి. తర్వాత స్కిల్డ్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్స్, మనకి నాలెడ్జ్ అనేది దాని మీద ఉండాలి. రియాక్టర్ గురించి, డ్రైయర్స్ గురించి, సెంట్రిఫీజ్ గురించి, షిఫ్టర్స్ గురించి, డ్రైయింగ్ గురించి, ప్రతి ఒక్కటి గురించి కూడా వీటి మీద ANFDల గురించి అని, సెంట్రిఫీజ్ల గురించి, వీటి ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రొడక్షన్ సంబంధించి ఆ ఎక్విప్మెంట్ల గురించి మనకి హ్యాండ్లింగ్ చేసి ఉండాలన్నమాట. ఆ హ్యాండ్లింగ్ చేసి ఉంటే వాటి ప్రకారం ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత GMP నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది, QMS నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. వాలిడేషన్ ప్రాసెస్. వాలిడేషన్ అంటే మీకు తెలిసిందే, వాలిడేషన్ లో ఉంటాయి. వాలిడేషన్ ప్రకారం కూడా మీరు నాలెడ్జ్ అనేది ఈ కంపెనీకి తీసుకోవడం జరుగుతుంది.
షిఫ్ట్లు కూడా నైట్ డ్యూటీలు అని షిఫ్ట్లు ఉంటాయి. ప్రతి షిఫ్ట్ల ప్రకారం ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, లేటెస్ట్ సిటీసీ బ్రేకప్ అంటే మన కంపెనీలో మనకి శాలరీ ఎంత ఇస్తున్నారో దానికి బ్రేకప్ లెటర్స్, శాలరీ స్లిప్లు, ఇటువంటివి, బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తే వాళ్ళు మనం చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సుదీప్ ఫార్మల్ లిమిటెడ్ 19th April సాటర్డే రోజు మార్నింగ్ 10 గంటల నుంచి 4 గంటల దాకా ఎగ్జిక్యూటివ్ తీసుకుంటారు, అసిస్టెంట్ మేనేజర్గా ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ కెమిస్ట్రీకి తీసుకుంటారు, అసిస్టెంట్ మేనేజర్గా క్యూసీ డిపార్ట్మెంట్లో. ఈ పాంప్లెట్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉండటం జరుగుతుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్యూసీలో అసిస్టెంట్ మేనేజర్ క్యూసీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఐపీసీ క్యూఏ, ఐపీ క్యూసీలో ఎగ్జిక్యూటివ్ కెమిస్ట్రీలో ఐపీ క్యూసీగా ఇలాగ పాంప్లెట్లో ప్రతి ఒక్కటి తీసుకోవటం మనకి ఈ చూడటం జరుగుతుంది. దీన్ని బట్టి కూడా మీరు మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దాని ప్రకారం ఆ క్వాలిఫికేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సుదీప్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.